హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళే వాళ్ళకు అక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఎట్లా ఉంటుందనేది చాలా యూజ్ అవుతుందండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఏంటంటే ఫస్ట్ బస్ స్టాప్ అనమాట. స్టార్టింగ్లోనే ఉంటుంది, సర్కిల్ జంక్షన్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి అన్ని బస్ స్టాప్కి దగ్గరలోనే చుట్టూరా అన్ని టిఫిన్ సెంటర్స్ కానీ లేదంటే మనం ఉండడానికి స్టేకి సంబంధించిన రూమ్స్ అంటే అక్కడ అన్నీ కూడా సత్రాలు ఉంటాయన్నమాట. కమ్మ సత్రం, ఆర్యవైశ్య సత్రం ఇట్లా అన్నీ కూడా ఉంటాయన్నమాట పక్కపక్కనే. మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇవేంటంటే మనము వెళ్ళే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా లేవనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో బెటర్ ముందుగానే మనకి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళగానే హడావిడి లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది గుళ్ళోకి వెళ్ళే వే అనమాట. సో దారి చూసారా? సో ఇక్కడ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం. అండ్ కొంచెం దూరం వరకు ఒక 15 మినిట్స్ అలా నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించినవి అంటే లైక్ మొబైల్స్ ఉంటాయి కదా, మొబైల్స్ చిన్న వాలెట్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ లాకర్స్ ఉంటాయి. మనం అక్కడ మొబైల్స్ అడ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక రైట్ సైడ్లో మొబైల్ లాకర్ అనేది ఉంటుంది. సో ఇక్కడే అనమాట ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఒక రూట్ ఉంటుంది, దీనికి రైట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది టెంపుల్లోకి వెళ్ళడానికి. రైట్ సైడ్లో వెళ్ళే దగ్గర ఏంటంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మర్రి చెట్టు కూడా కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా లాకర్ రూమ్కి ఆపోజిట్లో అయితే కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా నడవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ముందుకు వెళ్ళి నడిస్తే ఏంటంటే టెంపుల్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ రైట్కి. అండ్ ఇక్కడ మనకి ఫుడ్కి అయితే అసలు కొదువే ఉండదండి. ప్రతి అడుగడుక్కి ఫుడ్కి సంబంధించినవే ఉంటాయన్నమాట. అక్కడ దొరకందంటూ ఏమీ లేదండి. అండ్ ఎక్కువగా నేను చూసింది అయితే పరోటాలు అయితే బాగా ఉన్నాయి. ఎక్కువ మంది మేబీ అవి తింటారనుకుంటా. అంటే నార్త్ నుంచి అట్లా కూడా అందరూ వస్తారు కదా. సో ఎవరు ఇష్టంగా తినే ఫుడ్ వాళ్ళనమాట. అండ్ ఇక్కడ మనకేంటంటే ఇవన్నీ సత్రాలు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు సత్రానికి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట. కొన్ని పాతవి ఉన్నాయి అండ్ కొత్తవి కూడా ఉన్నాయి ఇక్కడే అనమాట. ఇది అండ్ ఆన్ ద వేలో ఇందాక చెప్పినట్లుగా ఇది మొబైల్ లాకర్కి సంబంధించినటువంటిది అనమాట. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసుకొని చెప్పులు కూడా మనకి చెప్పులకు సంబంధించిన ర్యాక్స్ ఇక్కడ ఉంటాయి. బట్ ఇక్కడ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టెంపుల్లోకి ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ ఎక్కడైతే ఉంటుందో దానికి పక్కనే కూడా ఒక మనకి చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడే మనం వదిలి వెళ్ళాలి అని అయితే ఏం లేదు. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడండి కొంచెం మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. సో ఇట్లా మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ డే వెళ్ళగానే దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే కూడా టైం ఉంది కదా అని చెప్పేసి అయితే నెక్స్ట్ డే కూడా దర్శనంకి అయితే చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మనకి 3 రకాలు ఉంటాయన్నమాట. కాలినడకన అంటే వితౌట్ టికెట్ ఉంటుంది, 350 అనుకుంటా ఎగ్జాక్ట్గా లేదా అప్రాక్సిమేట్గా అంతే ఉంటుంది. 350కి సంబంధించి ఒక దర్శనం ఉంటుంది, ఇంకొకటి 1500 సంథింగ్ అది మోస్ట్లీ అంతే. ఇక్కడ ఉన్నాయి చూసారా 150, 300, 500 రూపీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి క్యూ లైన్లోకి వెళ్ళడానికి ఇది వే అనమాట. ఇది చూసారు ఇందాక మర్రి చెట్టు అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే అక్కడ మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తేనేమో అక్కడ అన్ని షాప్స్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జిట్ గేట్ ఉందన్నమాట, అక్కడైతే వెళ్ళాలి. ఇక్కడ అందరు ఎక్కువ నించున్న దగ్గర ఇది ఫ్రీ దర్శనం అనమాట ఎక్కువగా ఉన్నాయి. రైట్ సైడ్లోనేమో అంత షాప్స్ ఉంటాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక చూసారా ఫుల్ రష్ ఉంది. సో ఇంకా మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి వీకెండ్ ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కదా, అందుకే అనమాట ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఇవన్నీ షాప్స్ ఉంటాయి. మనము స్ట్రీట్ షాపింగ్ అంటే దేవుడికి సంబంధించినవి కానీ లేదంటే టాయ్స్ కానీ మనకి జ్యువెలరీ లైక్ బ్యాగ్స్, టాయ్స్ ఇట్లా ఏవైనా ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్ట్రైట్గా వెళ్తే అక్కడ అమ్మవారిది మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ శ్రీ లలిత వాణిజ్య సముదాయం అంటే ఇది ఏంటంటే షాప్స్కి సంబంధించిందనమాట కంప్లీట్గా. ఇక్కడ ఓన్లీ మనకి షాపింగ్కి సంబంధించినవి అవైలబుల్ చూసారా, ప్యూర్ తెలుగులో రాశారు, అమ్మవారి పేరుతో ఉంది అది కూడా. అండ్ ఇక్కడ మీరు స్ట్రైట్గా అబ్జర్వ్ చేస్తే ముందు చూసారా అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ ఉంటుండొచ్చండి. షాప్స్ అయితే మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి. మేము చాలా దగ్గర ఉందేమో అనుకున్నాము,
బట్ చాలా ఉన్నాయి లోపలైతే షాప్స్. అండ్ ఈ షాప్స్ మధ్యలోంచి వెళ్తే ఏమవుతుందంటే షాప్ బయటకు వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ రోడ్ లాగా వస్తుంది. దాని నుంచి రైట్‌కి వెళ్తే నంది జంక్షన్ అంటారు. అక్కడ ఫేమస్ అనమాట. సో, అక్కడికి వెళ్తే మనం సెంటర్‌లోకి వెళ్ళినట్టనమాట ఏరియాకి సంబంధించి. అండ్ ఇక్కడ మేమేంటంటే ఇంకా ముందు ఏమేమి ఉన్నాయి చూద్దామనేసే వెళ్తున్నాము. ఇక్కడ మేబీ స్వామివారికి సేవ చేయడం కోసం వచ్చిన వాళ్ళు అనుకుంటా వీళ్ళందరూ. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక ఎగ్జిట్ గేట్ కూడా ఉంది. ఇదైతే ఎప్పుడు ఓపెన్ చెయ్యరు అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కదా, లలిత అమ్మవారి పీఠం అట్లాంటివి చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అక్కడక్కడ ఇట్లా బోర్డ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏ టికెట్ ఎంత అని చెప్పేసి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో, ఇది ఇంకొక గేట్ అనమాట ఇందాక చెప్పినట్లు. దానికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా మేబీ ఇది బొడ్రాయి అంటారు అనుకుంటాను. అండ్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే పీర్లు అంటారు కదా, సో అవి కూడా చూసారా ఇక్కడ మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, సో అదే అనమాట పీర్లు. మేము అక్కడ ఉన్నప్పుడే చాలాసేపటి వరకు అసలు ఎంత బాగా అనిపించిందో, అసలు బాగా డ్యాన్స్ చేసి స్వామివారిని పల్లకి పైన అలా మోస్తూ అందరూ కూడా అసలు ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే. అండ్ అదనే కాదు, మేబీ ఆ స్వామివారికి అసలు అలా చేస్తుంటే వాళ్ళు ఆ ఆనందం అండ్ చూసే వాళ్ళకు కూడా అంత ఇదిగా అనిపించింది. సో, ఇదేంటంటే ఇందాక గేట్ అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్‌గా దానికి ఆపోజిట్లో చిన్న గుడి ఉందన్నమాట. సో, దానికి చుట్టుపక్కల కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే అండి, మీరు ఎటు వెళ్ళినా కూడా టెంపుల్ వైపుకి వే ఉంటుందన్నమాట. లైక్ అన్ని జంక్షన్స్ లాగా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ చూసారు కదా మిడిల్‌లో, దాని నుంచి స్ట్రైట్‌గా వెళ్ళి రైట్‌కి వెళ్ళినా కూడా మళ్ళీ మనకి ఇందాక షాప్స్ చూసారు కదా, అక్కడ మెయిన్ రోడ్డుకే టచ్ అవుతాం అనమాట. సో, మనకి కన్ఫ్యూజన్ లేకుండా మనకి బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట, సైన్ బోర్డ్స్. ఎక్కడికక్కడికి అస్సలు అవ్వాల్సిన పని కూడా ఉండదు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది వే కూడా. అండ్ ఎటు వెళ్ళినా కూడా మనము అక్కడికే వస్తాం కాబట్టి సో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. అండ్ మేమైతే ఏంటంటే దర్శనం ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఒకసారి పాసిబిలిటీ ఉంటుందేమో అని చెక్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. అండ్ మార్నింగ్ వెళ్ళిన డే అయితే మాకు హ్యాపీగా వెంటనే దర్శనం జరిగింది ఆ దేవుడి దయ వల్ల. అండ్ ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడ నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా చూడాల్సినవి, పాలధార పంచదార అని, నెక్స్ట్ శిఖరాగ్రం అండ్ అమ్మవారి పీఠం ఒకటి, ఇట్లా ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే సాక్షి గణపతి అనమాట, అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అసలు వాటర్కి అస్సలు ప్రాబ్లం లేకుండా ఇలాంటి ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి వచ్చేటువంటి వాటర్ ఫెసిలిటీ అయితే పెట్టారండి. అసలు ఇదైతే ఎంత మంచి విషయం అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది ఇట్లా విజిట్ చేసే ప్లేసెస్లో ఏంటంటే వాటర్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది, బట్ ఇక్కడైతే నాకు ఈ వాటర్ థింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఒక టెంపుల్ చూసారు కదా, అదే అనమాట నంది జంక్షన్ అంటే. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఏంటంటే మేము ఒక్కరోజు కూడా అసలు బయట తినదంటే ఉన్నది 2 డేసే అనుకోండి, బట్ వెళ్ళినప్పుడైనా లంచ్ డిన్నర్ అయితే అసలు బయట తినలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సత్రాలు ఉంటాయి కాబట్టి దాంట్లోనే హ్యాపీగా తినొచ్చు. మనకి ఎంత వెరైటీస్ పెడతారు, లైక్ ఒక స్వీట్, స్నాక్స్, లైక్ అప్పడం అలాంటిది, నెక్స్ట్ ఒక కర్రీ అండ్ సాంబారు, పప్పు, చారు, అండ్ మనకి చారు ఉంటుంది అండ్ పచ్చిపులుసు టైప్ కూడా అట్లా 2 రకాలు ఉంటాయి. తిన్నంత భోజనం అనమాట. అసలు ఎంత పుణ్యం అంటే వాళ్ళకి, ఎట్లా అంటే అసలు కనీసం మనం తిన్న ప్లేట్స్ కూడా మనం తీసే పని లేదనమాట. సో వాళ్ళే వెళ్ళే వరకు అన్ని ప్లేట్స్ రెడీగా పెడతారు అండ్ గ్లాసెస్ కూడా అన్నీ అరేంజ్ చేసి ట్రాలీలో తిరుపతిలో పెడతారు కదా, అలా తీసుకొచ్చి పెడతారనమాట. అడిగి మరీ వడ్డిస్తారు. అండ్ ఇందాక ఒక గేట్ చూపించాను కదా, నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళలేదు, బట్ గేట్ బయట నుంచే తీసాము వీడియో అయితే. అసలు ఎంత బాగుందో కదా, ఎంత స్వామివారు కనిపిస్తారేమో అని చూసాము, బట్ కనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళేది. క్యూ లైన్స్లో 350 దర్శనంకి వెళ్ళేదారనమాట. అండ్ క్యూ లైన్కి ఏమో ఇందాక మర్రి చెట్టు పక్కన ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా, ఆ వే నుంచి వస్తారు అండ్ మధ్యలో కనెక్ట్ అవుతారనమాట అందరూ. అండ్ టికెట్స్ అయితే 350 దర్శనానికి అండ్ సర్వదర్శనం అని ఒకటి ఉంటుందండి. సో దానికి ఏంటంటే మనము ముందే బుక్ చేసుకోవాలన్నమాట టికెట్స్. అంటే స్వామివారిని డైరెక్ట్గా మనం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట.
అండ్ ఇక్కడ చూసారా క్యూ ఇది లోపలికి వెళ్ళేదన్నమాట. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక చెప్పుల స్టాండ్ ఉంటుంది. నైట్ అవ్వడం వల్ల చూసారా ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకున్నారు. పాపం వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారో ఏంటో అసలు పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా హ్యాపీగా పడుకున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడే మనకి అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్తారన్నమాట టికెట్స్. అంటే 350 కాకుండా వేరేవి సర్వదర్శనం అని ఉంటుంది కదా. సో అక్కడికి సర్వదర్శనం కాదు దాన్ని ఏదో అంటారు, బట్ నాకు గుర్తుకు రావట్లేదు. అండ్ మనకేంటంటే అవి అక్కడ పోలీస్ వాళ్ళు కానీ లేదంటే అక్కడ ఎవరినన్నా అడిగినా ఇన్ఫర్మేషన్ చెప్తారు. అంటే డైరెక్ట్గా మేము ఈ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే వాళ్ళు గైడ్ చేస్తారు మనకి, వెదర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా లేదంటే వాళ్ళు ఏ టైంకి వెళ్తే మనం చేసుకోవచ్చు దర్శనము అని చెప్పేసి అని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే అండి, కొంతమంది ఏంటంటే అక్కడ మేబీ వాళ్ళ ఇన్కమ్కో తెలీదు లేదంటే వచ్చిన వాళ్ళకి మేబీ తెలియదు అనుకున్నావు కానీ మనకి సర్వదర్శనం అనేది ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఏంటంటే టికెట్స్ అక్కడ మినిమం 1500 అట్లా 1000 ఉందనుకోండి, దానికి డబుల్ 3000 అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఏంటి మనీ గురించి ఆలోచించకుండా స్వామివారి కోసం దగ్గరగా ఉండి పూజ చేసుకోవాలి అన్న థాట్‌తో ఉన్నవాళ్ళు ఏంటి పర్లేదులే అనుకుని కట్టేస్తారు. బట్ నాకు అనిపించేది ఏంటంటే అక్కడ చాలామంది అండి అసలు బెగ్గర్స్ అయితే ఎంతమంది ఉన్నారో అసలు నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. కొంతమందిని చూస్తుంటే 2 నెల పిల్లల్ని తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు అట్లా ఆడుకుంటుంటే అసలు ఎంత బాధ అనిపించిందో. కొంతమందికి అయితే బాడీ పార్ట్స్ లేకపోయినా సరే పడుకుని మరీ వాళ్ళు అడుక్కుంటున్నారు. అసలు నాకైతే అసలు ఇట్లా మనకి స్వామికి దేవుళ్ళకి ఎలా ఉంటుందండి, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. సో అట్లా మనకి వేరే వాళ్ళకి అట్లా ఎక్కువ ఇచ్చే బదులు మనం అక్కడ ఇట్లా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియను. వీలైతే కుదిరితే మీకు అనిపిస్తే చేయండి. అండ్ ఇక్కడ నైట్ అయితే మనకి ఫుట్పాత్లో కూడా అసలు డే లాగానే అండి నైట్ కూడా దర్శనానికి ఎలా ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన షాప్స్ ఫుట్పాత్ పైన ఇట్లా చైన్స్ అని అట్లా డైరెక్ట్గా ఆ టైంకి కూడా మేము వెళ్ళింది 10:30 11 అవుతుంది. సో బట్ ఆ టైంకి కూడా స్టిల్ వాళ్ళు అమ్ముతూనే ఉన్నారనమాట. అండ్ కొంతమంది ఏమో పడుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. అండ్ ఇదేంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి అవే అనమాట. అంటే ఇందాక మొబైల్ లాకర్దని చెప్పాను కదా, దాని ఆపోజిట్లో నడిస్తే ఈ వ్యూ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మేము వెళ్ళిన రోజే ఏంటంటే ప్రవచనాలు కూడా అయ్యాయి అనమాట, వేరే ఎవరో ప్రవచనాలు. అండ్ ఇక్కడ ఏంటంటే మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల మేము వెళ్ళేసరికి అయిపోయిందనమాట. యాక్చువల్లీ మాకు ఇన్ఫర్మేషన్ తెలీదు, లేదంటే ముందుగానే వెళ్ళే వాళ్ళము. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే కనుక ఇది లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్స్కి దారి అనమాట. అండ్ ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తారు మనకి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు. సో టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు. అండ్ ఇక్కడే మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఇక్కడ కూడా ఉందండి చూసినట్లయితే. అండ్ మనం గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొన్ని విషయాలు షేర్ చేస్తాను. స్టే ట్యూన్.